నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. డాక్టర్ మోహన్ రావు పాటిబండ్ల ఈయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. వైద్యో నారాయణో హరి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ మోహన్ రావు. డాక్టర్ రావుగా సుపరిచితులైన డాక్టర్ మోహన్ రావు గారి చేపడితే చాలు ఎంతటి మొండి రోగమైనా మోకరిల్లాల్సిందే, తల వంచాల్సిందే. డాక్టర్ రావుస్ హాస్పిటల్ ఫౌండర్ మరియు చైర్మన్ అయిన డాక్టర్ మోహన్ రావు గారి టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన పేరు కంటే ఈయన సంపాదించిన డిగ్రీలు, అవార్డులు, రివార్డులే ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. సాధారణంగా ఎవరైనా బెటర్ ట్రీట్మెంట్ కోసం ఇండియా నుంచి యూకే వెళ్తారు లేదా యుఎస్ వెళ్తారు. కానీ డాక్టర్ రావు గారు ఇచ్చే ట్రీట్మెంట్ నచ్చి యూకే నుంచి ఇండియా వచ్చి మరి డాక్టర్ రావు గారితో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అంటే డాక్టర్ రావు గారిలో ఎలాంటి టాలెంట్ దాగి ఉందో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. మన ఇండియాలోనే బెస్ట్ న్యూరో సర్జన్ గా పేరుగడించి లక్షలాది మంది రోగుల జీవితాల్లో ఆనందం నింపిన వైద్య శిఖామణి డాక్టర్ రావు గారు. అడుగుపెట్టిన రంగంలో నిష్ణాతులైన వారిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. కానీ వైద్య వృత్తిలో ప్రవేశించి అంటే అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే సెన్సేషన్ క్రియేట్ చేసిన గొప్ప న్యూరో సర్జన్ డాక్టర్ మోహన్ రావు గారు. డాక్టర్ రావుస్ హాస్పిటల్లో ఎలాంటి సర్జరీస్ అందుబాటులో ఉన్నాయని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మినిమల్లీ ఇన్వాసివ్ స్కల్ బేస్ సర్జరీ, పీడియాట్రిక్ న్యూరో సర్జరీ, న్యూరో ఆంకాలజీ, ఫంక్షనల్ మరియు స్టెరియోటాట్రిక్ రేడియో సర్జరీ, ఎండోవాస్కులర్ మరియు సెరిబ్రోవాస్కులర్, ఎపిలెప్సీ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు డాక్టర్ గారి గురించి విన్నాము, అలాగే హాస్పిటల్ గురించి విన్నాము. ఎక్విప్మెంట్ తెలుసుకుందాం. ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. ఎపిలెప్సీ, ఫిట్స్ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు క్యూర్ అవుతుందా లేదా, దీనికి వంశపారపర్యం ఏమన్నా ఉంటుందా, ఇలాంటి డౌట్స్ అన్నీ చాలా మందిలో ఉంటాయి. అందుకోసమే ప్రజెంట్ నేను డాక్టర్ రావుస్ హాస్పిటల్లో ఉన్నాను. డాక్టర్ రావు గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎపిలెప్సీ అంటే ఏంటి? ఫిట్స్ అని మనం మాట్లాడుకున్నాము. ఫిట్స్ అనేదమ్మా మనం కామన్ లాంగ్వేజ్ లో వాడే పదం. దాన్ని మెడికల్ లాంగ్వేజ్ లో సీజర్స్ అంటారు, లేదా కన్వల్షన్స్ అంటారు, లేదా అదే కనుక అంటే ఈ ఫిట్ ఒకసారి వస్తే ఫిట్, 2 సార్లు 3 సార్లు కనుక వచ్చేది కంటిన్యూ అవుతుంటే దాన్ని ఎపిలెప్సీ అంటారు. అదే. సో ఎపిలెప్సీ అనేదమ్మా జనరల్గా మనకి బ్రెయిన్లో కరెంట్ అంటే మామూలుగా ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ తీసుకున్నాం అనుకోండి 220 volts ఉంటుంది. అదే జనరేటర్లో తీసుకున్నాం అనుకోండి 11 kV ఉంటుంది, అంటే 11,000 volts ఉంటుంది. అలా మన బ్రెయిన్లో అందరూ 220 volts తోటి పనిచేయాలి. అది మామూలు న్యాచురల్ పద్ధతి. అలా పనిచేయకుండా ఎక్కడో ఒకళ్ళు తేడాగా ఉంటారు అనమాట. వాళ్ళు ఈ 11,000 volts కరెంట్తో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు అలా 11,000 volts కరెంట్లో పనిచేసినప్పుడు ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా ఫిట్స్ వస్తాయి. అంటే కరెంట్ ఎక్కువైంది కాబట్టి ఏ ఏరియాలో అయితే కరెంట్ ఎక్కువ అవుద్దో ఆ ఏరియాకి సంబంధించి, అంటే ఇప్పుడు చెయ్యి కాలు పనిచేసే ఏరియాలో అయితే చెయ్యి కాలు కొట్టుకుంటుంది, ఒకవేళ మూతి పనిచేసే ఏరియాలో అయితే మూతి కొట్టుకుంటుంది, ఒకవేళ లేదు కళ్ళు పనిచేసే ఏరియాలో అయితే కళ్ళు ఉంటుంది. లేకపోతే ఇలా రకరకాలుగా అనమాట వస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ అయితేనేమో ఫిట్ అంటాము, దాన్ని కంటిన్యూస్ గా కనుక ఎపిసోడ్స్ కనుక వస్తేనేమో ఎపిలెప్సీ అంటాం అనమాట. సరే, ఈ ఫిట్స్ అని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఫిట్స్ వచ్చింది ఒక పర్సన్ కి అని మనం ఎలా తెలుసుకోవచ్చు సార్? ఫిట్స్ వచ్చింది అని తెలుసుకోవడానికమ్మా బేసిక్గా మనకి ఎదుటోళ్ళు చూసి చెప్పడం ఒకటి. ఓకే, లేదు చాలా సార్లు 50% ఆఫ్ ద టైమ్స్ అమ్మా ఎవరు ఉండకుండా వాళ్ళకి వస్తాయి ఫిట్స్. అప్పుడు ఎలా తెలిసిద్ది అంటే వాళ్ళకి దాని గురించి, అంటే కొంతమందికి పార్షియల్ సీజర్స్ అంటారు, అంటే వాళ్ళ దాంట్లో తెలివితేటలు ఉంటాయి. సో కాంప్లెక్సిటీ ఉండదు అనమాట. అంటే తెలివితేటలు ఉంటాయి, వాళ్ళకే చెయ్యి వణికింది తెలిసిద్ది, లేదా మూతి పక్కకు లాగింది తెలిసిద్ది. ఇంకొంతమందిలో అమ్మ వాళ్ళకి తెలియకుండా తెలివి తప్పి పడిపోతారు. సో అంతా అయిపోయిన తర్వాత, అంటే ఆ అరగంట ఎవరో చూడలేదు అనుకోండి, అప్పుడు ఆ అబ్బాయికి ఎలా తెలిసిద్ది అంటే ఆ అబ్బాయికి లేచిన తర్వాత తలనొప్పి రావటం, కన్ఫ్యూజన్గా ఉండటం, లేదా ఒక చెయ్యి కాలు పనిచేయకపోవటము, లేకపోతే బట్టల్లో మూత్రం పడిపోవటము, లేదా నాలుగు కొరుక్కొని ఉండటము, ఈ 2 బట్టల్లో పడిపోవటము, ఇలాంటి అబ్బాయికి గనక తెలియకుండా గనక గనక ఉంటే అంటే ఈ గనక వస్తే అబ్బాయి డౌట్ తెచ్చేసుకోవాలి వెంటనే. అంటే ఓకే నాకేదో జరిగింది అని చెప్పి, ఒకవేళ ఫిట్ వచ్చిందా ఏమైంది అని చెప్పి వచ్చి డాక్టర్ని కలవాలి.
దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అసలు ఈ ఫిట్స్ అనేది? చాలా మంది కూడా ఒక ఆర్డర్లో మాట్లాడుకుందాం అమ్మా మనం. బేసిక్గా ఏంటంటే ఈ ఫిట్స్ వచ్చినాయి. ఈ ఫిట్స్ వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఫిట్స్ కారణాలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అంటే ఫిట్స్ కారణాలు ఎలా ఉంటాయి అంటే అమ్మా 50% అసలు ఫిట్ కారణం మనకు తెలియదమ్మా. ఎందుకు వస్తున్నాయి, ఏంటి, ఏంది, అంటే ఎక్స్టెన్సివ్గా టెస్టులు చేసినా కూడా తెలియదు. అవునా సార్? అవునమ్మా. ఒక 50%లో మాత్రమే మనకు తెలిసిద్ది. అంటే వాళ్ళలో ఏదో జీన్ డెఫిషియన్సీ ఉండటం కానీ, లేకపోతే ఇప్పుడు మనం పక్షవాతం వస్తుంది కదమ్మా, పక్షవాతం వచ్చినప్పుడు బ్రెయిన్ చనిపోతుంది, దాని మూలంగా రావటం కానీ, లేకపోతే ఇప్పుడు మనకి ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ ఉండటం మూలంగా కానీ, లేదా యాక్సిడెంట్లు అవుతాయి కదమ్మా, యాక్సిడెంట్లు అయినప్పుడు బ్రెయిన్కి దెబ్బ తగులుద్ది, రక్తం కారుద్ది, అట్లాంటి టైముల్లో కానీ, లేదా బ్రెయిన్లో రక్తం కారటం మూలంగా కానీ, లేకపోతే ఇప్పుడు ఆక్సిజన్ అందక బ్రెయిన్ చనిపోద్ది అనమాట చిన్నపిల్లల్లోనే. అంటే పుట్టగానే పిల్లలకి వాళ్ళకి వెంటనే ముక్కులు అవి సరి చేయకపోతే వాళ్ళు గాలి తీసుకోలేకపోతారు. అప్పుడు గాలి తీసుకోకపోయినప్పుడు బ్రెయిన్ చనిపోతుంది. దానికి హైపాక్సిక్ ఇస్కెమిక్ ఎన్సెఫలోపతి అని గ్రాడ్యువల్గా డెవలప్మెంట్తో పాటు కొన్ని డిసీజెస్ వస్తాయి, డెవలప్మెంటల్ రిలేటెడ్ డిజార్డర్స్ అని. లేదా కొంతమందికి జీన్స్ తోటి అంటే జెనెటికల్గా వాళ్ళకి వస్తుంది అనమాట. దాంతోపాటు వచ్చే జెనెటికల్ సిండ్రోమ్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ కారణాలు అనమాట. హాఫ్ ఆఫ్ ద టైమ్స్ మనకు తెలియదు అమ్మా కారణం ఏంటనేది. ఏదైనా కారణం అయి ఉండొచ్చు కానీ పర్టికులర్ గా ఒక కారణం వల్ల అనేది అయితే చెప్పలేము. ఓకే సార్, మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ముందు ఎప్పుడైనా ట్రీట్మెంట్కి వెళ్ళబోయేటప్పుడు అమ్మ కారణాలు తెలుసుకున్న తర్వాత డయాగ్నోసిస్ అనమాట. అంటే ఎలా కనిపెట్టాలి. ఇప్పుడు ఒక అబ్బాయికి ఫిట్ వచ్చింది అనుకోమ్మా, మన దగ్గరకు వస్తే మనం ఈఈజీ చేస్తాం, ఎంఆర్ఐ చేస్తాం. ఈఈజీ చెయ్యగానే అమ్మ 100లో 30%కి అసలు కనిపించదమ్మా. ఫిట్ వచ్చినా కూడా ఇంటరెక్టల్ పీరియడ్లో, అంటే ఇప్పుడు ఫిట్ వచ్చింది ఈ మధ్యలో ఏముండవు, మళ్ళీ డిశ్చార్జెస్, బ్రెయిన్ అంతా నార్మల్గా ఉంటుంది. సో సైన్స్ ప్రకారం చెప్పేది ఏంటంటే అమ్మా, ఒక 6 ఈసీజీలు తీస్తే 80% తెలుస్తుంది. లేదా ఒక రోజు రాత్రంతా ఈఈజీ లేదా 24 hours ఈఈజీ పెట్టి చూస్తే 80% మనకు తెలిసిద్దమ్మా. ఓకే, అది ఒక పద్ధతి. రెండోది ఎంఆర్ఐ. ఎప్పుడైనా సరే ఈఈజీలో ఎలక్ట్రిసిటీలో తేడా ఉందంటే ఎంఆర్ఐ చేపిస్తాం. ఎంఆర్ఐ చేపిస్తే ఏం తెలిసిద్దమ్మా, మనకు అక్కడ ట్యూమర్ ఉందా, లేకపోతే స్ట్రోక్ ఉందా, లేకపోతే ఏదైనా దెబ్బ తగిలిందా, లేకపోతే ఇంతకుముందు చిన్నప్పుడు ఎప్పుడో దెబ్బ తగిలి అక్కడ ఏమైనా స్కార్ ఫామ్ అయిందా, అంటే పుండు పడితే స్కార్ ఎలా ఫామ్ అవుతుందో బ్రెయిన్ చనిపోతే కూడా అక్కడ స్కార్ ఫామ్ అవుతుంది, అలాంటి దాన్ని గ్లయోసిస్ అంటారు. అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే కొన్ని అబ్నార్మాలిటీస్, ఫోకల్ కార్టికల్ డిస్ప్లేషియా అని, లేకపోతే ఒక బ్రెయిన్ పెద్దగా ఉండటం, ఒక బ్రెయిన్ తక్కువ ఉండటము, డెవలప్మెంట్ అంటే మన బ్రెయిన్ డెవలప్ అయ్యేటప్పుడే బ్రెయిన్ ఉండాల్సిన ప్లేస్లో కాకుండా, అంటే మామూలుగా మన గ్రే మ్యాటర్ అంతా పైకి వచ్చేసి వైట్ మ్యాటర్ అంతా లోపల ఉంటుంది. అలా కాకుండా ఈ గ్రే మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది ఐలాండ్స్ కింద లోపల ఉండిపోతుంది. ఐలాండ్స్ అంటే తెలుసు కదా, చుట్టూ నీళ్ళుండి సపరేట్గా ఉంటే దాన్ని ఐలాండ్ అంటాం. అలాగే ఇక్కడ బ్రెయిన్లో గ్రే మ్యాటర్ అంతా బయట ఉండాలి కదమ్మా, అంటే అది భూమి లాంటిది వైట్ మ్యాటర్ మధ్యలో ఒక ఉండిపోతుంది. అలా ఉండిపోయినప్పుడు కూడా ఫిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని ఈ ఎంఆర్ఐ, ఈఈజీ, ఈ డెప్త్ ఎలక్ట్రోడ్స్, అంటే ఇక రకరకాల పద్ధతుల్లో మనం కనిపెడతాం. మొదటి టైర్ ఆఫ్ పద్ధతి అమ్మ ఈఈజీ, ఎంఆర్ఐ. వీటిలో కనిపెడితే ఒకటి. దీని తర్వాత ఇంతవరకు మనం కనుక్కోలేకపోయాం అనుకోండి, అప్పుడు ఫంక్షనల్ ఇమేజింగ్ అని చేస్తాం. అంటే ఏంటంటే ఎంఆర్ఐలోనే కొన్ని కొత్త వెరైటీస్ ఉంటాయి, పెట్లో కొన్ని, పెట్ అంటే క్యాన్సర్కి చేస్తారు కదమ్మా, దాంతో ఎక్కడైతే మెటబాలిజం ఎక్కువ జరుగుతుంది అనేది కనిపెడతాము. అప్పటికి కూడా కనిపెట్టలేకపోయాం అనుకోమ్మా, అప్పుడు లోపల బ్రెయిన్ లోపలికి ఎలక్ట్రోడ్స్ అనేవి పెడతామమ్మా. ఆ ఎలక్ట్రోడ్స్ పెట్టి ఎక్కడి నుంచి ఫిట్ వస్తుంది అనేది కనిపెడతాము. అప్పటికి కూడా కనిపెట్టలేకపోయాం అనుకోమ్మా, అంటే సర్జరీ లోపలే దాన్ని మొత్తం అంతా మ్యాప్ చేసి ఆ ఎలక్ట్రోడ్స్ పెట్టుకొని చేస్తాం అనమాట. సో ఇలా డయాగ్నోసిస్ చేస్తాం. ఈ డయాగ్నోసిస్ అయిన తర్వాత మనకు ట్రీట్మెంట్ ఆప్షన్ వస్తుందమ్మా. ఈ ట్రీట్మెంట్ ఏంటంటే 70% వాళ్ళల్లో 66% మందిలో, అంటే ఇప్పుడు 100 మంది ఫిట్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటే 66 మందికి అమ్మ కరెక్ట్ మందులు కనుక పెడితే 66 మందిలో పనిచేస్తాయి, మిగతా 34 మందిలో పనిచేయదు. ఈ 34 మందిని మనం సర్జరీ కోసం అనలైజ్ చేస్తాం. అంటే రకరకాల టెస్టులు చేసి, ఇప్పుడు నేను చెప్పిన టెస్టులన్నీ చేసి ఎక్కడి నుంచి వస్తుంది ఫిట్ అనేది కనిపెడతాం. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలిస్తే ఆ ఏరియాని తీసేయచ్చు, ఒక ఏరియా అయితే, లేదా 2 ఏరియాలు అయితే సరే తీసేయచ్చు. ఏది, మన చేయి పనిచేసే ఏరియానో, కాలు పనిచేసే ఏరియాలోనో, లేకపోతే మాట మాట్లాడే ఏరియా, చూపు కనిపించే ఏరియా, ఇలాంటి ఇంపార్టెంట్ కాకుండా ఏదో మామూలు బ్రెయిన్లో కనుకుంటే తీసేయచ్చు. అలా కాకుండా ఇంపార్టెంట్ బ్రెయిన్లో ఉన్నాయి, అంటే ఇప్పుడు మీ చెయ్యి కదులుతుంది, కాలు కదులుతుంది, వీటిలో ఉంది,
అక్కడ ఉంది అనుకోమ్మా, అప్పుడు ఏం చేస్తాం అంటే కరెంట్ దాని మీద పెడతాం. కాదమ్మా, జస్ట్ ఈ ఫిట్ రాగానే కరెంట్ యాక్ట్ చేస్తుంది, దాన్ని ఫిట్ని ఆపేస్తుంది. అంటే కరెంట్ స్టిమ్యులేషన్ అనమాట. అది ఇవ్వటం మూలంగా ఫిట్ ఆగిపోతుంది. అదే ఇది కాకుండా అమ్మ కొంతమందిలో మనం బ్రెయిన్ మొత్తం వస్తూ ఉంటాయి. వాళ్ళలో ఏం చేస్తామంటే ఇక్కడ వ్యాగస్ నెర్వ్ అని ఒకటి వెళ్తూ ఉంటుంది, దానికి వ్యాగస్ నెర్వ్ స్టిమ్యులేషన్ అని పెడతాం. లేదా మోటార్ కార్టెక్స్ స్టిమ్యులేషన్ అని పెడతాం. లేదంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని చెప్పి బ్రెయిన్లో అమ్మ మనకి థెలామస్ అని చెప్పి మన సెన్సరీ పార్ట్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకుని ఒక పార్ట్ ఉంటుంది. ఆ థెలామస్ లోపల ఒక డిబిఎస్ చేస్తాం అనమాట. అంటే దాని మూలంగా యాంటీరియర్ న్యూక్లియస్ ఆఫ్ థెలామస్లో కనుక డిబిఎస్ పెడితే మనకు తగ్గిద్ది. లేదా హిప్పో క్యాంపస్లో పెడితే ఎమిగ్డాలాలో పెడితే తగ్గుద్ది. ఇవన్నీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అమ్మ. కాకపోతే మనం ఫిట్స్కి సర్జరీ చేస్తారనే విషయమే జనాల్లో అసలు తెలియదు. చాలా మందికి తెలియదు. నా గుంటూరు నన్ను అడిగిన డాక్టర్లు అందరూ ఫిట్స్కి సర్జరీ చేస్తారా అని అడుగుతారు. డాక్టర్స్, పేషెంట్స్ కాదమ్మా. పేషెంట్స్కి ఇంకా తెలియటానికి అది అవేర్నెస్ అనేది ఎంత క్రియేట్ చేస్తే కానీ రాదు. సరే, ఇప్పుడు పారాలిసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్స్ అని కొన్ని అంటారు కదా. ఇన్ టైంలో కనుక తీసుకెళ్తే 24 hours, మేబీ 48 hours అనుకుంటా. అలానే ఈ మనకి మధ్యలో ఇప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు, ఇక్కడ ఫిట్స్ వచ్చినప్పుడు మధ్యలో అంతా బ్రెయిన్ చాలా నార్మల్ గా ఉంటుందమ్మా అన్నారు కదా. గ్యాప్ తక్కువ ఉన్నప్పుడు రిజల్ట్ ఏమన్నా బాగుండే ఛాన్సెస్? నాకు అర్థమైంది మీ క్వశ్చన్. అంటే ఏంటంటే ఒక 6 నెలల లోపల ట్రీట్ చేయించుకోవాలా, ఒక సంవత్సరం లోపల ట్రీట్ చేయించుకోవాలా, 2 సంవత్సరాల 6 నెలల, అదే 6 సంవత్సరాలు, లేదా ఫస్ట్ టైం రాగానే హాస్పిటల్కి వెళ్ళాలి? ఎప్పుడైతే అమ్మా ఫస్ట్ టైం ఫిట్, ఇంతకు ముందు అమ్మా ఫస్ట్ టైం అంటే ఇక్కడ ఉంటుందమ్మా ఫిట్స్ లో కూడా అన్ప్రవోక్డ్, ప్రవోక్డ్ అని ఉంటాయి. ప్రవోక్డ్ అంటే ఏంటంటే ట్రిగ్గర్స్, అంటే ఈ నిద్ర లేకపోవటం, లేకపోతే స్ట్రెస్లో మనం ఉండటం, యాంగ్జైటీ ఉండటం, డిప్రెషన్లో ఉండటం, వీటి మూలంగా స్ట్రెస్ డెవలప్ అయిపోయి స్ట్రెస్ మూలంగా రావటం, టైంకి తినకపోవటం, కరెక్ట్గా టైంకి నిద్రపోకపోవటం, ఫిట్స్ మెడిసిన్ వేసుకోకపోవటం, వీటి మూలంగా ఫిట్స్ వస్తాయి. వీటిని ట్రిగ్గర్స్ అంటారు. ఇలాంటి ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకుండా అబ్బాయి డీప్గా నిద్రపోతున్నాడు, నిద్రలో ఫస్ట్ టైం ఫిట్ వచ్చింది అనుకోమ్మా, అప్పుడు వెంటనే హాస్పిటల్కి వచ్చేసి అన్ని టెస్టులు చేయించుకోవటం ఉత్తమం అమ్మ. వన్స్ మేము గనక అంటే ఇప్పుడు దాంట్లో చెప్పాను కదమ్మా 66 మందికి మెడిసిన్స్తో సరిపోతుంది. అలా సరిపోకుండా 34 మంది ఉంటారు. వాళ్ళలో అమ్మ వెంటనే అంటే ఆ ఎంఆర్ఐలో కనుక ఏదైనా లీజన్ కనిపించినా, లీజన్ అంటే ఇప్పుడు ట్యూమర్ అవ్వచ్చు, స్ట్రోక్ అవ్వచ్చు, లేకపోతే రకరకాలు ఏ అయినా సరే ఎంఆర్ఐలో నాకు ఏదైనా కనిపిస్తే దానికి సర్జరీ చేయించుకుంటే అమ్మ నియర్లీ 80% ఆఫ్ ద పీపుల్లో ఫిట్స్ మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు. ఓకే, అదే. సో ఎన్నాళ్ళలో చేయించుకోవాలి అని అంటే లిటరేచర్ ఏం చెప్తుందంటే అమ్మ ఎంత తొందరగా అయితే అంత తొందరగా. మీ పిల్లాడికి 2వ సంవత్సరంలో ఫిట్స్ వచ్చినాయి, ఇప్పుడు వాడిని పెద్ద అయిందాకా చేస్తే అమ్మ మన బ్రెయిన్కి ఒక హ్యాబిట్ ఉంది, ఏంటి అంటే మెమరీ లాగా గుర్తుపెట్టేసుకుంటుంది. దానికి తగ్గట్టుగా అంటే ఈ చెడ్డ ఏ అయితే ఉన్నాయో ఈ 11,000 voltsతో పనిచేసేవి వాడు మహారాజులాగా వాడి చుట్టూ బటులను నియమించుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా ఏరియా ఆఫ్ స్ప్రెడ్ పెరిగిపోద్ది. అంటే మనం చేయాల్సింది. సో చిన్నదిగా ఉన్నప్పుడు వచ్చే కరెంట్కి ఒక్కడు కరెంట్ క్రియేట్ చేసేదానికి 100 మంది కరెంట్ క్రియేట్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అలా వీళ్ళందరూ డెవలప్ అవ్వకముందే మనం సర్జరీ చేసుకున్నాం అనుకోమ్మా, హ్యాపీగా ఉంటుంది పరిస్థితి. సో ఛాన్సెస్ ఆఫ్ రికవరీ అంటే ఒక 6 months లోపల వచ్చినప్పుడు చేస్తే అమ్మా 80%లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఒక 2 years లోపల చేస్తే ఒక 70%లో వస్తుంది. ఒక 6 years 7 years అలా జరిగితే అమ్మా ఒక 55 to 60%లో వస్తుంది. అంటే ఏంటి అంటే మీకు వచ్చిన దగ్గర నుంచి టైం ఎంత గడిచిపోతూ ఉంటే లోపల మహారాజ్ అంతమందిని రిక్రూట్ చేసుకుంటూ ఉంటాడు. సో వాళ్ళంతా తీయటం అనేది కష్టం అవుతుంది. సో ఎర్లీ బెటర్, యాక్ట్ ఫాస్ట్, సేవ్ యువర్ బ్రెయిన్. సరే, ఇప్పుడు సర్జరీ గురించి మాట్లాడారు. ఫిట్స్ వచ్చిన వాళ్ళకి అసలు సర్జన్లు ఇక్కడ ఉన్నారా అసలు సర్జరీ చేయడానికి? ఇక్కడ మీన్స్ గుంటూరులో ఎవరైనా ఉన్నారు? గుంటూరులో ఎవరు చేయరమ్మా, నేనే చేశాను. ఒక దగ్గరగా ఒక 20-22 ఆపరేషన్లు చేశాను. అది కూడా చాలా తక్కువ అవేర్నెస్ అమ్మా. ఇక్కడ ఫిట్స్కి సర్జరీ చేస్తారా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇంకొకటి, ఫిట్స్ వచ్చిన వాళ్ళందరికీ మనం సర్జరీ చేయలేం. ఆల్రెడీ చెప్పాను 70% మంది మెడిసిన్ తోటి కంట్రోల్లోకి వస్తారు. మెడిసిన్ తో కంట్రోల్లో ఉన్న వాళ్ళకి సర్జరీ చేయమమ్మా అంత తొందరగా. ఓకే, బ్రెయిన్ లో ఐడెంటిఫై అవ్వాలి ఒక స్పెసిఫిక్ ఏరియా, అప్పుడు మాత్రమే సర్జరీ చేస్తాం. నేను వచ్చిన తర్వాత 22 సర్జరీలు చేశానమ్మా.
దాంట్లో పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. ఎవరు వస్తారంటే అమ్మ వీళ్ళందరూ డాక్టర్స్ పిల్లలు, లేకపోతే ఆర్ఎంపీలు, ఇప్పుడు నాతో సర్జరీలు చేయించుకున్న వాళ్ళందరూ అమ్మ. చాలా తక్కువ మంది నార్మల్ పబ్లిక్ వాళ్ళకి ఒక ఐడియా ఉంది కాబట్టి సర్జరీ చేయించుకోవడానికి ముందు వాళ్ళు లిటరేచర్ అంతా వెతుకుతారు కదమ్మా, గూగుల్ ఎతుకుతారు, అక్కడ ఎతుకుతారు, ఇక్కడ ఎతుకుతారు. సో అవేర్నెస్ తోటి వాళ్ళు రాగలుగుతున్నారు. చేయించుకున్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 80% మెంబర్స్ అసలు ఫుల్గా సీజర్ ఫ్రీగా ఉన్నారు. ఒక 20% దాంట్లో ఇంతకుముందు 3 మెడిసిన్స్ 4 మెడిసిన్స్ వాడుతుంటే ఇప్పుడు ఒక మెడిసిన్ తోటి అంటే ఇంప్రూవ్ అవుతారు. ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ మాత్రం డెఫినెట్గా వస్తుంది. సార్ ఇప్పుడు ఈ ఫిట్స్ సమస్య ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా సార్? అసలు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఫిట్స్ అంటే అమ్మా ఎందుకు ఫిట్స్కి సర్జరీ చేయాలి, నాకు ఫిట్స్ ఉంటే ప్రాబ్లం ఏంటి అంటే ఏమీ లేనప్పుడు ఎందుకు ట్రీట్మెంట్? ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే అమ్మా ఒక్కొక్కసారి కొంతమందికి స్టాటస్ ఎపిలెప్టికస్ అంటారు, అంటే కంటిన్యూస్గా ఫిట్స్ వస్తానే ఉంటాయి వాళ్ళకి. సో ఒక 5 నిమిషాలు దాటింది అనుకోమ్మా ఫిట్స్, అబ్బాయి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాడు. ఇంకొక 20 నిమిషాలు దాటింది అనుకో గాలి తీసుకోవటం వీటికి కూడా ఇబ్బంది వస్తుంది. ఓకే, అప్పుడు పేషెంట్ చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో అమ్మ ఈ ఫిట్స్ ఉన్న వాళ్ళలో సూడెప్ అంటారు, అంటే సడన్ అన్ఎక్స్ప్లెయిన్ డెత్ అనమాట ఎపిలెప్సీ మూలంగా. సో అది జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి అమ్మ ట్రీట్ చేయించుకోకపోతే వీళ్ళే వెహికల్ నడుపుతూ ఉంటారు, లేదా ఏ వాటర్లో స్విమ్మింగ్కో వెళ్తారు, లేదా హెవీ మిషనరీ దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఇంకో పని ఏదో చేస్తూ ఉంటారు. అప్పుడు సడన్గా ఫిట్స్ వచ్చినాయి అనుకోమ్మా. సో చాలా మంది కూడా ఫిట్స్ వచ్చింది అంటే ఆ ఫిట్సే, ఏం ప్రాబ్లం లేదు, 10 నిమిషాలు ఆగితే మళ్ళీ మామూలు అయిపోతాడు, మీరందరూ వెనక్కి వెళ్ళండి, వాటర్ ఇవ్వండి, గాలి వచ్చేలా చూడండి, ఇలాంటివి సలహాలు ఇస్తూ ఉంటారు. మరి ఏం సార్ అసలు అలా ఉన్నప్పుడు నిజంగా పక్కన ఉన్న వాళ్ళు ఫిట్స్ వస్తే ఒక పర్సన్కి ఏం చేయాలి అసలు? అంటే ఫస్ట్ ఎయిడ్ అంటే ఎలా ఉంటుందమ్మా, ఎప్పుడైనా ఫిట్స్ వచ్చినాయి అనుకోమ్మా ముందు అందరినీ దూరంగా వెళ్ళిపోమనాలి. ఆ బాబుకి ఫిట్స్ రాగానే పక్కకి ఎడం పక్కకి తిప్పి పడుకోబెట్టాలి. సో దట్ ఏదైనా వాంతి అయినా లేకపోతే లాలాజలం ఏదన్నా ఉన్నా బయటకు వచ్చేస్తుంది. మూడోది అబ్బాయిని అంటే కొట్టుకుంటా, చేతులు కొట్టుకుంటే కాళ్ళు కొట్టుకుంటే పట్టుకోకూడదమ్మా. పట్టుకుంటే అమ్మ ఇరిగిపోతాయి, ఎముకలు అవి ఇరిగిపోతాయి. ఓకే, పట్టుకోకూడదు. నాలుగోది అబ్బాయికి నీళ్లు అలాంటివి ఏమి ఇవ్వద్దమ్మా, ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు, తెలివిలో ఉండరు. సో అవి ఊపిరితిత్తులోకి వెళ్తాయి ఆ టైంలో అవి కనుక ఇస్తే. 5 నిమిషాల కంటే ఫిట్ కనుక జరిగితే అమ్మా, అంటే 5 నిమిషాలు దాటింది అనుకోండి, అప్పుడు కనుక వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయాలి, దగ్గర ఉన్న హాస్పిటల్కి. ఎస్పెషల్లీ డాక్టర్ రావుస్ లాంటి హాస్పిటల్ అయితే ఇక్కడ అన్నీ చేయగలుగుతాం కాబట్టి మా హాస్పిటల్కి కనుక ఫోన్ చేస్తే వెంటనే ఆ ఫిట్ని ముందు ఆపుతాము. దాని తర్వాత అమ్మ వన్స్ ఈ కొన్ని ఉంటాయి, తాళాలు గుర్తులు పెట్టొచ్చు, లేకపోతే ఇవి పెట్టొచ్చు, అవేమి పని చేయవమ్మా, ఏమీ పని చేయవు. అంటే బ్రెయిన్లో కరెంట్ ఎక్కువైంది అంతే, బ్రెయిన్లో కరెంట్ ఎక్కువ దాని మూలంగా వచ్చినాయి, మిగతా వాటికి సంబంధం ఉండదు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే పక్కకి తిప్పాలి, కుదిరితే ఏమీ పట్టుకోకుండా అబ్బాయి దగ్గర తల దగ్గర కానీ లేకపోతే చేతుల దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ వస్తువులు ఏమన్నా రాళ్ళు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ముందని పక్కకి సరిపోయాలి. హార్డ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే అబ్బాయి కొట్టుకుంటున్నప్పుడు గట్టిగా పట్టుకోకూడదు, రీస్ట్రెయిన్ చేయకూడదు, నోట్లో ఏమీ పెట్టొద్దు, ఎందుకంటే ఆస్ఫిక్సియా వస్తుందమ్మా, గాలి ఆడకి చచ్చిపోతారు. నోట్లో ఏమీ పెట్టొద్దు, మంచినీళ్ళు ఇవ్వద్దు. 5 నిమిషాలు కనుక దాటితే వెంటనే ఫోన్ చేసి దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్ తీసుకుని రావాలి. గుంటూరులో మీరు కాకుండా ఈ ప్రాబ్లంకి డాక్టర్ రావుస్ హాస్పిటల్ స్పెషల్ ఎందుకు సార్? ఎందుకు స్పెషల్ అంటే ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఎక్విప్మెంట్, టెక్నాలజీ అమ్మా, టెక్నాలజీ టెక్నిక్. ఈ ఆపరేషన్ చేసేటప్పుడు అమ్మా మనం ఫిట్స్ ఏ ఏరియా నుంచి వస్తున్నాయి అనేది దాన్ని మెజర్ చేసుకోవాలి. దానికి ఈ న్యూరో మానిటరింగ్ కావాలమ్మా. ఈ న్యూరో మానిటరింగ్ ఉన్న హాస్పిటల్ ఇది ఒకటే, ఏది బ్రెయిన్ న్యూరో మానిటరింగ్ ఉన్నది. సో ఆబ్వియస్గా అది లేకపోతే సర్జరీ లేదు, అయిపోయింది. రెండోది నావిగేషన్ అమ్మా, ఐడియాని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అంతవరకు వెళ్ళి చూసుకోవాలి. ఓకే, 3 ఈ మైక్రోస్కోప్లు కానీ ఇవి కానీ. సో టెక్నాలజీ ఒకటి. నేను ఎపిలెప్సీ సర్జరీలో అమ్మ ఫెలోషిప్ చేశాను. ఓకే, 1 ఇయర్ ఎపిలెప్సీ పేషెంట్స్ మీద మాత్రమే పనిచేశాను. అంటే నాకు ఎపిలెప్సీ వస్తే ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, ఏం చేయాలి, దాన్ని కనుక్కోవడానికి ఏంటి, ఫస్ట్ ఫిట్ తోటే కనుక్కోవాలా, లేదా సెకండ్ ఫిట్ తోటి కనుక్కోవాలా, లేకపోతే ఎక్స్టెన్సివ్ బ్యాటరీ ఆఫ్ టెస్ట్లు ఎన్ని చేయాలి, లేకపోతే ఏమేం చేస్తే పేషెంట్కి ఉపయోగం ఉంటుంది, పేషెంట్స్ ఫిట్స్ రాకుండా ఎలా చెయ్యొచ్చు, వీటన్నిటి మీద సమగ్రమైన అవగాహన ఉన్నాడు. సో కాబట్టి మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ ఫిట్స్ అనేది అసలు వేటి కారణాలతో వస్తుంది సార్? స్పెషల్ రీజన్ ఏమైనా ఉంటుంది ఒక పర్సన్లో?
దీనివల్లే వచ్చింది ఈ ప్రాబ్లం అని. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 50% కారణం ఉండదు, ఒక 50% బ్రెయిన్లో ఇన్సల్ట్, ఏదర్ స్ట్రోక్ కానీ లేకపోతే యాక్సిడెంట్లు కానీ లేకపోతే ట్రామా కానీ లేకపోతే బ్లడ్ కారటం కానీ లేకపోతే చిన్నప్పుడు పిల్లలకి ఆక్సిజన్ అందక బ్రెయిన్ చనిపోవటం కానీ లేకపోతే చనిపోయిన బ్రెయిన్ స్కార్గా ఫామ్ అవటం కానీ వీటన్నిటి మూలంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫిట్స్లో కొన్ని రకాలు ఉన్నాయని విన్నాం డాక్టర్ గారు. అన్ని ఫిట్స్లు ఒకేలాగా ఉంటాయంటారా? లేదమ్మా, జనాల్లో అపోహ ఏంటంటే అన్ని ఫిట్స్ ఇటు కాళ్ళు చేతులు కొట్టుకుంటేనే ఫిట్స్ అని అనుకుంటారు. అలా కొట్టుకునే వాటిని కన్వల్షన్స్ అంటారు. మామూలు ఫిట్స్ ఏంటంటే అమ్మా ఒక్కోసారి జస్ట్ ఇలా చూస్తూ ఉంటాడు అంతే, అంతే ఏముండదు, ఇలా చూస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కడైతే ఆపాడో మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెడతాడు. ఈ గ్యాప్ అలా ఉండి ఒక 10 సెకండ్లో 15 సెకండ్ల మధ్యలో అలా చూస్తూ ఉంటాడు అంతే, అది ఫిట్ అమ్మా. ఓకే, ఒక రకమైన భయం వస్తూ ఉంటుంది మనిషికి, ఒక రకమైన అని వస్తూ ఉంటుంది, అది ఒక రకమైన ఫిట్. తర్వాత ఊరికే నవ్వేస్తూ ఉంటారు, వాటిని జెలాస్టిక్ సీజర్స్ అంటారు. ఓకే, అండ్ ఓన్లీ ఒక చెయ్యి ఒక ఏలు ఒకటే కొట్టుకోవచ్చు, లేదా ఈ చెయ్యికి మాత్రమే తిమ్మిరి రావచ్చు ఓ 15 నిమిషాలు. ఓకే, ఇవన్నీ కూడా అమ్మ డిఫరెంట్. కామన్గా మేము చూసి బాగా ట్రీట్ చేయగలిగే సీజర్స్ ఇలా చేస్తూ ఉంటారు. అది కూడా ఫిట్స్లోకి, ఇది ఫిట్స్ అమ్మ. ఓకే, దీని మూలంగా బ్రెయిన్ లోపల కరెంట్ ఆందోళన పెరుగుతూ ఉంటుంది కాబట్టి తెలివితేటలు పోతాయి, చాలా విధాలుగా జరగవచ్చు. సో ఇందాక నేను ఆల్రెడీ కాంప్లికేషన్స్ అన్ని చెప్పాను, దాని మూలంగా ఏం జరుగుతుంది అనేది. సో అందుకని ట్రీట్ చేయించుకోవాలి. ఓకే, ఈ ఎపిలెప్సీ అనేది అసలు క్యూర్ అనేది ఉంటుందా సరే? క్యూర్ అనేది అంటే ఇక ఆ జబ్బు ఇంకా ఆ పేషెంట్లో మళ్ళీ రాదు అని మనం కరెక్ట్గా చెప్పటం అనమాట, అది జరగదమ్మా. ఓకే, ఇప్పుడు నేను సర్జరీ అంటే మెడిసిన్ ఇస్తే ఒక 66%లో కంట్రోల్ వస్తుంది, దాని తర్వాత సర్జరీ చేస్తే మిగతా వాళ్ళ కంట్రోల్ వస్తుంది. కొంతమందిలో ఏం చేసినా కంట్రోల్ రాదు. ఆ కంట్రోల్ రాని వాళ్ళు ఒక 20% ఉంటారు, మిగతా 80%లోనూ కంట్రోల్లోకి తీసుకొస్తాం విత్ డిఫరెంట్ మోడాలిటీస్. నేను చెప్పాను, మెడిసిన్ ఒకటే అయ్యి ఉండొచ్చు, లేకపోతే సర్జరీ చేయొచ్చు. సర్జరీలో కూడా అది కట్ చేసి బ్రెయిన్లోంచి ముక్క తీసేయటమా, లేకపోతే ఏమన్నా నర్వ్కి స్టిమ్యులేషన్ పెట్టడమా, బ్రెయిన్కి స్టిమ్యులేషన్ పెట్టడమా, ఇట్లా అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఎపిలెప్సీ ఉన్నవాళ్ళు, వాళ్ళకి జరిగే నష్టాలు ఏమన్నా ఉంటాయా సార్? అసలు చెప్పాను కదమ్మా ఆల్రెడీ, నష్టాలంటే చనిపోవటం ఇలాంటివన్నీ జరగటం. ఓకే, ఆ నష్టాలు ఉంటాయి కాబట్టి ఈ ట్రీట్మెంట్ మనం తీసుకోవాలి, వెంటనే తీసుకోవాలి. కానీ వీళ్ళల్లో అమ్మ అంటే వీళ్ళు నాకు అర్థమైనంత వరకు మీ క్వశ్చన్ బహుశా వీళ్ళు నార్మల్గా డెవలప్ అవుతారా? అంతే సార్. సో వీళ్ళు నార్మల్గా డెవలప్ అవుతారమ్మా. ఇప్పుడు ఎపిలెప్సీ మెడిసిన్స్ కరెక్ట్గా వాడుకొని ఈ ట్రిగ్గర్స్ ఏ అయితే ఉన్నాయో, అంటే కరెక్ట్గా టైంకి నిద్రపోవటము, కరెక్ట్గా తినటము, కరెక్ట్గా అంటే కరెక్ట్గా భోజనం చేయటము, రాత్రులు టీవీలు చూడకపోవటము, రాత్రులు చీకట్లో మొబైల్ చూడకపోవటము, ఫ్లాష్ లైట్స్ చూడకుండా ఉండటము, ఇట్లాంటి చెయ్యకుండా ఉన్నవాళ్ళు ప్లస్ మెడిసిన్స్ కంటిన్యూస్గా వాడుకున్న వాళ్ళు నార్మల్గానే పెద్ద ఇంజనీర్లు, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, డాక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు సార్. సో నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. కాకపోతే ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. వాళ్ళల్లో ఒక భయం అనేది ఉంటుంది సార్, ఏ టైంలో ఫిట్స్ వస్తుందో తెలియక వాళ్ళలో కూడా కొంచెం మానసికంగా లో స్టేజ్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ కూడా వీళ్ళందరికమ్మా చాలా మంది అంటే ఈ డిప్రెషను, యాంగ్జైటీ, ఆందోళన, భయం ఇవన్నీ చాలా ఎక్కువ వస్తాయి అమ్మా వీళ్ళల్లో. ఈ ఫిట్స్తో పాటు వాటిని కూడా మనం ట్రీట్ చేయాలి, వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. అంటే ఏంటంటే మీకేమీ కాదు, ఈ టాబ్లెట్స్ వేసుకొని ఇలా ఉంటే మీకు ఫిట్స్ కంట్రోల్లోకి వస్తే మీరు నార్మల్గానే ఉంటారు. 6 నెలలు కనుక ఫిట్స్ రాకపోతే తర్వాత ఫిట్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఓకే, అలాగే ఈ డిప్రెషన్ ఉంటుందమ్మా, దానికి కూడా కొన్ని మందులు పెట్టుకొని న్యాచురోపతి లాగా అంటే మెడిటేషన్ ఒకటి, అంటే కరెక్ట్గా స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవటము, మెడిటేషన్ చేసుకోవటము, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవటము, అంటే డైట్ అమ్మా మంచి డైట్ తీసుకోమంటాము. ఈ మందులు ఇచ్చి వీటిల్లో కూడా ఇంకా తగ్గకపోతే అమ్మా అప్పుడు కీటోజెనిక్ డైట్ అని ఒక డైట్ ఉంది.
ఓకే. సో ఆ కీటోజెనిక్ డైట్ అంటే ఎక్కువ ఫ్యాటు, ఎక్కువ ప్రోటీన్ ఇచ్చి కార్బోహైడ్రేట్ తీసుకోకపోవటం మూలంగా ఫిట్స్ కొంతమందిలో కంట్రోల్లోకి వస్తాయి. ఎస్పెషల్లీ కొన్ని సిండ్రోమ్స్లో బాగా కంట్రోల్లోకి వస్తాయి. అంతేకాని అది అందరికీ ఉపయోగపడదు, బట్ ఇలా చేసిన వాళ్ళలో ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. కీటోజెనిక్ డైట్ అంటారు దాన్ని. లేడీస్ విషయంలో వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇలాంటి ఫిట్స్ ప్రాబ్లం అనేది వస్తే అసలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మరి కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా డెలివరీ అయ్యే వరకు చాలా ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళని ఎలా? మన ఐడియల్ ప్రపంచంలో అమ్మ మనం 6 నెలల ముందే డెసిషన్ తీసుకోవాలి. నాకు పిల్లలు కావాలి అన్న కాడి నుంచి మొదలు పెట్టాలి. ఈ పిల్లలు కావాలి అనుకున్న తర్వాత అమ్మ 6 నెలలకి ఈ యాంటీ కన్వల్సెంట్స్ అంటే కొన్ని మెడికేషన్స్ అమ్మ, చాలా మెడికేషన్స్, సోడియం వ్యాలోప్రేట్ లేదా మనం కామన్గా వాడే మెడికేషన్స్ ఫెనిటైన్, సోడియం వ్యాలోప్రేట్, వీటన్నిటికీ బర్త్ డిఫెక్ట్స్ వస్తాయమ్మ. పిల్లల్లో క్లెఫ్ట్ ప్యాలెట్ రావటము, తెలివి రాకపోవటము, బ్రెయిన్ ఎదగకపోవటము, ఫేస్ డిస్మార్ఫిక్గా పుట్టడము, ఇట్లాంటివి జరుగుతాయి. సో అందుకని ఒక 6 నెలల ముందే మీరు కన్సెప్షన్ అయ్యే ముందే, అంటే కన్సెప్షన్ అవ్వాలి అనే ఆలోచన వచ్చినప్పుడే టాబ్లెట్స్ మార్చుకోవాలి. ఒకవేళ లేదు మనకు తెలియకుండానే కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చేసింది, అప్పుడు ఏం చేయాలంటే అమ్మ అట్లీస్ట్ ఎర్లీగా మీకు తెలిసిన వెంటనే ముందు కొన్ని ఆ ప్రెగ్నెన్సీ మెడికేషన్స్ మార్చుకోవాలి. ఏదో లెవిట్రాసెటమ్కో లామోట్రైగన్కో మార్చుకుంటే దే ఆర్ లీస్ట్ టెరటోజెనిక్ అన్నమాట. అంటే పిల్లల మీద ప్రభావం రాకుండా. ఎందుకు ప్రెగ్నెన్సీలో ఎందుకు ఇంత అనేది అంటే అమ్మ, ప్రెగ్నెన్సీలో మనకు హార్మోన్స్ పెరుగుతాయి. ఈ హార్మోన్స్ పెరగటం మూలంగా ఫిజియలాజికల్ డైల్యూషన్ వస్తుంది. అంటే మనం ఇచ్చే మందులు కరెక్ట్గా సరిపోకపోవచ్చు. దాని మూలంగా ప్రెగ్నెన్సీలో సీజర్ ఫ్రీక్వెన్సీ పెరగడానికి అవకాశం ఉంటుంది. దగ్గరగా 70-80% ఆఫ్ ప్రెగ్నెన్సీస్లో అమ్మ పిల్లల్ని నార్మల్గానే కనేస్తారు, ఏ ఇబ్బందులు లేకుండా, ఏమీ లేకుండా. మనం మాట్లాడుకుంటున్నదంతా కూడా మిగతా 20% ప్రెగ్నెన్సీలోనే. అంటే సీజర్స్ పెరగటము, పిల్లల్లో అంగవైకల్యం రావటము, తర్వాత ఈ ప్రెగ్నెన్సీ ఫుల్ ప్రెగ్నెన్సీ అంటే లైక్ టర్మ్కి వచ్చిన తర్వాత అంటే పిల్లల్ని కనే టైంలో వాళ్ళకి ఫిట్స్ ప్రెసిపిటేట్ అవ్వటము, ఇట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి వాటన్నిటికీ సో ప్రెగ్నెన్సీ రాగానే మీరు ఒక మంచి ఎవరైతే ఎపిలెప్టాలజిస్ట్ ఉంటారో, అంటే ఎపిలెప్టాలజిస్ట్ అంటే అమ్మ న్యూరాలజీలో కానీ న్యూరోసర్జరీలో కానీ ఎవరైతే ఫిట్స్ మీద బాగా అవగాహన ఉన్న డాక్టర్ ఉంటారో, అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి చూయించుకొని వాళ్ళతో మెడిసిన్స్ మార్పించుకొని ఎప్పుడు చూయించుకుంటూ ఉండాలి. సో 5th మంత్లో టిఫా స్కాన్ చేసినప్పుడు దాంట్లో ఏమీ ప్రాబ్లమ్స్ లేకపోతే ఓకే. సో ఐడియల్గా ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అంటే 6 నెలలకు ప్రెగ్నెన్సీ ముందుగానే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్ ఏమైనా వచ్చిందా సార్? చెప్పాను కదమ్మా, ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ కూడా రిసెక్షన్స్ అనేయమ్మా. అంటే టెంపరల్ లోబ్ రిసెక్షను, లేకపోతే ఇంకో రిసెక్షన్ అంటే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ తీసేయటం. ఇందాక చెప్పే కదా, ఒక ఎలక్ట్రోడ్ పెడతాము, ఆ ఎలక్ట్రోడ్ పెట్టి బ్రెయిన్ మీద దాంతో కరెంట్ని కొలుస్తూ ఉంటాము. ఎక్కడైతే మనకి 80% ఫిట్స్ తగ్గిపోయినాయో, ఇప్పుడు ఈ పార్ట్లోంచి వస్తున్నాయి అనుకోమ్మా, ఇక్కడ ఒక ట్యూమర్ కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ నుంచి వస్తున్నాయి. ఈ పార్ట్ మొత్తం దీని చుట్టూ ఇక్కడ ఇదంతా పెడతాం అనమాట. సో ఇది పెట్టిన ఇదంతా కూడా కరెంట్ పెట్టి కొలుస్తాం. సో ఒక 80% ఫిట్స్ మనం సర్జరీ స్టార్ట్ చేయక ముందుకి, సర్జరీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 80% ఫిట్స్ పోతే అప్పుడు సర్జరీ ఆపేస్తాం. ఓకే, అది ఒకటి. రెండోది, ఇప్పుడు ఇదే బ్రెయిన్ తీసుకున్నాం అనుకోండి, ఈ పార్ట్ని థెలామస్ అంటారమ్మా. ఇక్కడి నుంచి ఒక చిన్న 3.5 mm బెజ్జం పెట్టి ఇక్కడికి పెట్టి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తాం. ఓకే, దాని మూలంగానూ ఫిట్స్ తగ్గుతాయి. అలాగే ఇవన్నీ కొత్త పద్ధతులు అన్నమాట. అలాగే ఇక్కడి నుంచి అమ్మ ఒక 3.5 mm బెజ్జం పెట్టి దీన్ని హిప్పో క్యాంపస్ అంటారు, దీన్ని ఎమిగ్డాలా అంటారు. 7 నుంచి అమ్మ ఇట్లా వెళ్ళిద్ది అనమాట. 7 నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ఇందాక చూపించాను కదమ్మా, దాన్ని లోపల పెట్టి ఇదంతా కాల్ చేస్తాం. సో ఇక్కడి నుంచి జనరల్గా ఫిట్స్ ఎక్కువ వస్తాయి. సో ఇది ఒక కొత్త మెథడ్. ఓకే, అదొక పద్ధతి. దాని తర్వాత అమ్మ ఏదైతే ట్యూమర్ ఉంటుందో ట్యూమర్లు తీసేయటము. అలాగే ఇంకా అంటే జనరలైజ్డ్ ఫిట్స్ అంటారు. అంటే కొన్ని ఏమో ఫోకల్, అంటే చెయ్యో కాలో కొంతవరకే ఉంటుంది. జనరలైజ్డ్ అంటే అమ్మ బ్రెయిన్ మొత్తం యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ బాడీ మొత్తం వస్తుంది. వాళ్ళల్లో అయితేనమ్మా వ్యాగస్ నర్వ్ స్టిమ్యులేషను, బ్రెయిన్లో కార్పస్ కెల్లోజోటమీ, ఇట్లా కొన్ని సర్జరీస్ ఉన్నాయమ్మా. ఈ స్టిమ్యులేషన్ మోటార్ కార్టెక్స్ ఇందాక చెప్పాను, మోటార్ కార్టెక్స్ మీద స్టిమ్యులేషన్ పెట్టడము. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కరెంటు రాగానే
కొత్తగా డివైస్ ఆర్ఎన్ఎస్ అని వచ్చిందమ్మా. కరెంట్ ఎప్పుడైతే ఎపిలెప్సీ ఇలా అనిద్దో వెంటనే ఇది యాక్టివేట్ అయిపోతుంది ఈ మిషన్. సో ఫిట్ ఇట్ అంటాం, వెంటనే ఇది స్టిమ్యులేషన్ ఇచ్చేస్తుంది అనమాట కరెంట్. సో ఫిట్ని ఆపేస్తుంది, దాన్ని ఆర్ఎన్ఎస్ అంటారు. సో ఇలాంటి కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయమ్మా. ఇవన్నీ చేసుకుంటే అంటే లైఫ్ చాలా సోఫిస్టికేటెడ్గా జరిగిపోద్ది. ఓకే రావు గారు, అసలు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి, అసలు ఫిట్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్, డైట్ ఎవరెవరిలో వస్తుంది, వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటి, వెంటనే ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకోవాలి అనే విషయాల గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా మందిలో కూడా ఫిట్స్ వస్తే ఇంత ప్రాబ్లం ఉందా, దాన్ని ఎప్పుడు డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ ఏంటి, మీరు అన్నట్టు ఇప్పుడు సర్జరీ గురించి కూడా చాలా మందికి ఐడియా లేదు, దాని గురించి కూడా మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా మందికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ టైం.